Ladies and gentlemen, welcome to the auction. I'm glad to have you all at this event. An auction like this is a very rare occasion in India. Let me say a few words. వాడేసిన కారు వేలం పాటికి ఎవరు రారన్నారు కదా, ఇంతమంది వచ్చారేంటండి? అబ్బే 1000-2000 ఎక్కువ పెట్టేద్దామే, నువ్వేం టెన్షన్ పడకు. The one and only Rolls Royce 1940s Shamantaka Mani. పాత సినిమా ఐటమ్ సాంగ్ లో అమ్మాయి పేర్ల శమంతకమని ఏంటండి, చింతామణి లాగా? The history of car begins from the 6th Maharaja of అంత Mysore. తేలిగ్గా కొట్టేయకండి. రాజులందరికీ కలిసి వచ్చిన కారట. ఆ కారు ఆక్షన్ కి రావడమే అరుదైన విషయం. ఇంత చరిత్ర గల కారుని మీ నాన్నగారు వదులుతారా? ఎన్ని కార్లు నేను లాభం లేండి, ఏదో డబ్బా కార్లో తిరుగుతున్నప్పుడు. So, let's begin the auction. ₹1 1 crore with Mr. Jagannath. కారు కూడా చూడకుండా ₹1 ఏంటండి? 2 కోట్లు. 2 crores Mr. Ram. చెక్కిపోయిందండి వీళ్ళకి. 2.5 కోట్లు. 3 కోట్లు. 3 crores Mr. Reddy. ఇంకా నా వల్ల కాదండి, పిచ్చి పీక్స్ ఎక్కేసింది. Okay. కోట్లు పెట్టి పాత కారు కొంటాడు కానీ ₹10 గెడుస్తాడు. Let me reveal the masterpiece, the Royal Shamantaka Mani. $5 కోట్లు. 5 crores Mr. Jagannath. సార్ పరదా తీసేశారు సార్. 5 crores Mr. Jagannath. That's it. Shamantaka Mani is sold. పడవ లెక్క కారు, ప్యాలెస్ లెక్క రేటు. ఫోటో చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం తప్ప. అవు సార్, నిజం చెప్పిర్రు. ఈ కారుగిన మన డంప్ యార్డ్లుంటే మన స్టేషన్ కి అందం, మనకు ఆదాయం. ఆ రోజులు ఎప్పటికొస్తాయో ఏమో. వస్తుందిలేవా? ఇంకెన్నాడు సార్? ఎంత సంపాదించినా పోగొట్టుకుంటే రావాల్సింది పోలీస్ స్టేషన్ కేగా. నమస్కారం సార్. రావయ్యా చంద్రం, చూసి చాలా రోజులైంది. ఏం చిక్కినట్టున్నావు? ఏం చేయమంటారు సార్, ఈ సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ ఏం వర్కౌట్ అవట్లేదు సార్. కస్టమర్లు చాలా తెలివిపోయారు. అబ్బా, మీ స్టేషన్ లో ఉద్యోగం ఇప్పించండి, హ్యాపీగా చేసుకుని బతికేస్తాను. 2 నెలల నుంచి కేసులు లేక ఆ 2 సెల్లు ఖాళీగా ఉన్నాయి. ఓ వారం రోజులు ఉండిపోతావండి. ఊరుకోండి సార్. ఎంత బస్సు దాపి మ్యాటర్ అంటే చెప్పు. మంచి స్కోడా కావాలి సార్. స్కోడా కావాలా? ఇదిగో చంద్రం, వీటిలో ఏ బండి కావాలో చూసుకో. తోకానికేసే బండి కాదు సార్, తోలుకోవడానికి పనికి వచ్చే బండి కావాలి. రైట్. హాయ్. నీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వాలంటే ఎవడైనా యాక్సిడెంట్ చేయాలి, లేదా నో పార్కింగ్ లో పెట్టాలి, లేదా నేను కొట్టేయాలి. నువ్వు ఇచ్చే డబ్బులు అంత ఎఫర్ట్స్ పెట్టలేవురా. ఇండిగా 1216 తలతల్లాడిపోతుంది. 2 లక్షలు ఇచ్చి పట్టుకెళ్ళిపో. 2 లక్షల ఓనర్ కూడా అంత పెట్టుకుని ఉన్నాడు. అంటే రెగ్యులర్ కస్టమర్ కదా సార్, కాస్త చెప్పండి రేటు. అరే ఎంతకన్నా చీప్ ఎవడన్నా ఇస్తాడేంట్రా? ఎందుకు ఎవరు సార్, ఇలాంటి ప్లేస్ మాకు బోల్డ్ ఉన్నాయి. సత్యనారాయణ సార్, వీడు వేరే స్టేషన్ ఏమని చూసుకున్నాడు. సార్ స్టేషన్ కాదు సార్. మళ్ళా కాదు, కృష్ణానగర్ స్టేషన్. ఏం చేస్తున్నాడు రాడు? ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్ దగ్గర కొట్టేశాడు. మరి ఇన్సేపు ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో? నీళ్ళు రావట్లేదా? మన జూనియర్ గాడే అన్న ప్రాక్టీస్ కోసం మోటార్ కొట్టేశాడు. కొట్టేయడం ఏంట్రా? కొట్టడం కాదురా, కొట్టికి తీసుకెళ్లాడు. మోటార్ రిపేర్ వస్తాను, కొట్టికి తీసుకెళ్లాడు. కృష్ణానగర్ స్టేషన్. ఒక క్వార్టర్ మజ్జిగేస్తావేటి? ఒక ఫోన్ కావాలరా. ఇదిగో. నీకేది కావాలంటే అది ఏరుకో. కొనడానికి కాదు భయ్యా, చేసుకోవడానికి. అర్థమైంది కదా, చేసుకోవడానికంట. ఇదిగోరా, అవుట్ గోయింగ్ ఫ్రీ, ఇన్కమింగ్ కూడా ఫ్రీ. అయిపోతుందండి. హలో, ఒరే ప్రవీణ్, నేను శివన్ మాడుతున్నాను రా. శివ. ఒరే శివ, ఏమైపోయావురా? బానే ఉన్నావా? నా సంగతి తర్వాత కానీ శ్రీదేవి ఎలా ఉందిరా? శ్రీదేవా? శ్రీదేవి గారా, పెళ్లింట్లో సందరంతా శ్రీదేవిదే. బయటికి ఎలా కనపడుతుందేమో గానీ లోపల బాధపడిపోతుంటదిరా. బాధ? ఒకసారి లైన్లో ఉండు. శ్రీదేవి, ఏంట్రా ప్రవీణు, నువ్వు బయట సరదాగా నవ్వుతూ లోపల మొత్తం చచ్చిపోదాం అనుకున్నావా? చెప్పిచ్చి కొడతా. ఎవడో చెప్పినదవా? అదే శివగాడు. వాడి ఫోన్ మాత్రం ఎత్తకరా, అసలే సాడిస్ట్ గాడు. నిన్ను అవుతున్నా అని తెలిస్తే ఏడు చచ్చిపోతాడు. హలో, నిజంగా చచ్చిపోయేలా ఉన్నాడు. ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయ్, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. చూడండి,
బావా డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే ఏంట్రా 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. నేను అర్జెంట్కి డబ్బులు సంపాదించాలరా. దానికి అంత తెరిపోయిందిరా, నేను ఇస్తాగా. ఎంత కావాలి? 50 లక్షలు. 50 లక్షలా? లూటీ చేస్తాం. అవి చేతగాని వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా ఆ, 50 లక్షలు ఓ 10 అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఫిక్స్ అయిపో. ఇదిగో మనోడు మన లెవెల్ సరిపోడు గానీ ఈ సమంతకు మనం తీసుకురండి అన్నయ్య కోసం. క్షమంతకమన్నా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, కాకి దిష్టి, కొమ్మ దిష్టి, నా దానికి దిష్టి ఏంటి? అదే దిష్టి బొమ్మలా ఉంది. అదేంట్రా వైడు హురేన్ లాంటి కొత్త కార్లు పట్టుకుని అలా అంటావు? కొత్త కారా? 10 ఏళ్ళు వాడేసిన దాన్ని కొత్త కారు అనరు. ఓ వదినా ఏంటా ఆడావిడి? కొత్త కారు కొన్నాను సరోజా, బాగుందా? కడిగితే కొత్త కారు అయిపోద్దా ఏంటి? సెకండ్ హ్యాండేగా. కరెక్ట్ గా చెప్పారు. ఇదిగో ఆవిడ కూడా తెలిసిపోయింది సెకండ్ హ్యాండ్ అని. నువ్వు నోరు మీరా, నీకు అది కూడా లేదుగా. నువ్వు అనవసరంగా ఇరిటేట్ అవ్వకేదా? ఒరే పాతదైనంత మాత్రాన అమ్మ కదా, ఆలి కదా. ఇదిగో నాకు మీ అమ్మకి కొత్త కార్తో ఫోటోది. ఏంటి ఈ ఫోన్ తోనా, ఈ ఫోన్ తోనా, ఈ డొకటో ఫోన్ తోనా? గట్టిగా కొడితే కానీ డిస్ప్లే కనపడట్లేదు. ఏంటి ఓ తెగ అరుస్తున్నావు? అరవక మరి అరవక. అరే అసలు కొడుకు కొత్త ఫోన్ కొనిద్దాం, అమెరికా పంపించి చదివిద్దాం అనేది లేదు. మొగుడు పిల్లలకి కారు కావాల్సి వచ్చింది. కారు బాగా వాడండి కార్ని. అమెరికానా? రే ట్రంప్ మీ నాలాగా మంచాడు కాదురా, వెధవల్ని వెనక్కి తోలేస్తున్నాడు. వాడికి నీ రాయ ఒకటి అంటకట్టు, దరిద్రం పట్టి దెబ్బకి దిగిపోతాడు. 6 ఏళ్ళు 60 అమ్మబట్టే తమరి ఇంజనీరింగ్ పూర్తయింది. నువ్వు అమెరికాకి వెళ్ళాలంటే రంగురాళ్లు కాదు, గ్రానైట్ రాళ్ళు అమ్ముకోవాలి. డిస్ప్లే వీడితో మనకెందుకండి, మీ ఫోన్ తీయండి, మన సెల్ఫీ తీద్దాం. ఇదొకటి. ఏంటి ఏ కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? నా ఫోన్ నా ఇష్టం, కట్ చేస్తా, కాల్చి బూర్ది చేస్తా. నీకెందుకు? రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నిన్ను ఇంకా ఎక్కువ చేసావు. ఈవినింగ్ బయటకు వెళ్తున్నావు, బైక్ మీద వచ్చి నన్ను పిక్ చేసుకో. అది నా బైక్ కాదు. నేను అడిగింది ఆ బైక్ గురించి కాదు, మన బైక్ గురించి. ఇంత ఇన్సల్ట్ చేసాక ఎలా వస్తాననుకున్నావు? సిగ్గు సర ఉన్నోడు ఎవడు రాడు తెలుసా? మనకు లేని వాటి గురించి మనకెందుకు నాన్న? కాలుతున్న టైంలో ఎదవ పంచులేకు, కార్ని తగలెట్టేస్తా. వెళ్ళ కార్ జోలికి కోళ్ళు చేతులు కూడా పొయ్యిలో పెట్టేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది, ఎందుకంత నవ్వుతున్నావు? ఏం లేదు మా, నువ్వు వస్తున్నావు 6 o'clock అంతే. నేను రాను రాను రాను. ఒరే నువ్వు అనవసరంగా హీరోలా ఫీల్ అవుతున్నావు గానీ నీకు కమెడియన్ కట్సే ఎక్కువరా. హ్యాపీ బర్త్డే రిటర్న్స్. బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ. రిటర్న్స్ హ్యాపీ బర్త్డే. అదే మన మమ్మీ రిటర్న్స్ అన్నా. హ్యాపీ బర్త్డే టు అని చెప్తే అయిపోతుంది. దానికి రాసాల్సి ఏందన్నా? రిహార్సల్ చేసింది హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడానికి కాదురా, ధైర్యం తెచ్చుకోవడానికి. ఇంకెప్పుడన్నా తెచ్చుకునేది? నేను పంచర్ వేసుకున్న స్టేజ్ నుంచి ఇంజన్ దాకా వచ్చిన నీ లవ్ స్టోరీ కిలోమీటర్ లో పోలే. అంత ఎత్తెదిగినావు. లేకపోతే ఏందన్నా, ఆవిడకి పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, నీకు పెళ్ళిడిపోయి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఇట్లనే సహా తీసుకుంటూ పోయినావు అనుకో, నీ ఇంజన్ బోర్కొస్తది. నీ స్టోరీ ఉంటే మాకు చిరాకు వస్తది. మూసుకుని నువ్వు వెళ్ళి బోల్ట్లు నట్లు టైట్ చేసుకో, నేను వెళ్ళి అక్కడ సెట్ చేస్తా. ఏంటి నువ్వు చేసేది? ఏంట్రా స్టోన్ మార్చావు? సీన్ అక్కడ. నాకింకా డబ్బులు వద్దు, వడ్డీలు వద్దు, అసలు కావాలి. ఇస్తానన్నా, కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా? ఒక 4-5 నెలలు సర్దుబాటు చేస్తాను. సచ్చినని మగడు కూడా ఇదే మాట చెప్పి నా దగ్గర తీసుకున్నాడు. కుదరదు. లేదన్నా, కొంచెం అర్థం చేసుకోండి, ఇచ్చేస్తాను. చల్, నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. మాటలతో చెప్తే అర్థం కాదే నీకు. 1,00,000 రూపాయలు ఇవ్వు నాకు ఇప్పుడు. కాదన్నా, వెళ్ళవమ్మా వెళ్ళ. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇంతే. నీ దగ్గర అప్పు తీసుకున్నది ఎంత? 1,00,000. దానికి నడి రోడ్డు మీద మర్యాద లేకుండా, ఆడకూతురనే గౌరవం లేకుండా, పాపమని జాలి లేకుండా అరుస్తున్నావు. ఆమె బాధ్యతగా వడ్డీ ఇస్తూ, వినయంగా సమాధానమిస్తూ, అప్పిచ్చావని మర్యాద ఇవ్వడం మానేసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో, వడ్డీ తీసుకోటానికి చెయ్యి, అరవడానికి నోరు లేకుండా చేస్తారు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తే బాగుంటుంది? మర్యాదగా నా 3 లక్షలు ఇస్తే బాగుంటుంది. అదేంటి ఇందాక 1,00,000గా అన్నావు? కూరగాయల షాప్ కి 1, మెకానిక్ షెడ్ కి 2, కలిపి 3. 2 రోజుల్లో ఇస్తే సరే, లేదా నీ షెడ్ పీక్కుపోతా. ఏం పీక్కుంటావు పీక్కో. ఏంట్రా
అర్థమన్నా ఏ రోజు మీరు పుట్టిన హ్యాపీ బర్త్డే. మీరేమైనా అన్నారా? అంటే అది మీరు నాతో బయటకు వస్తారా? నవ్వేశారు అంటే మీరు వస్తున్నారు. థ్యాంక్ యూ. ओके तू ठीक है वसीम टिया टिया वसीम बड़े घर के ओनर है. तुम लोग बाथरूम में क्या कर रहे हो? हम शावर लेने वाले थे. అరగంట నుంచి చూస్తున్నాను, ఒక్కడో తెలుగు మాట్లాడి చావట్లేదు. అది హిందీ సినిమా అండి. మీకు హిందీ వచ్చా? ఆహా రాదు. భాష అర్థం కాకపోయినా అంత బాగా చూస్తున్నారంటే మీకు సినిమాలంటే అంత పిచ్చా? చాలా అండి. మా ఊళ్ళో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేదాన్ని.